ఒక దైవ సేవకుడు ఒక ప్రాంతానికి రావడం సేవకుని చిత్తం కాదు. నన్ను ఇన్వైట్ చేసిన సేవకుని చిత్తం కాదు, లేదా ఇక్కడికి ప్రసంగికుడిగా వచ్చిన పాస్టర్ అమ్మతేజ గారి చిత్తం కాదు. ఒక సేవకుడు మరొక ప్రాంతానికి పోవాలి అంటే అది కేవలం దేవుని చిత్తము మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు పాస్టర్ అమ్మతేజ గారు కాదు ఇక్కడికి వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యలోకి దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. చూడండి, ఒక ప్రాంతానికి ఒక సేవకుడిని దేవుడు ఎందుకు నడిపిస్తాడో తెలుసా? సారేపాతు ప్రాంతము దీవించబడడానికి ఏలియాను దేవుడు నడిపించాడు. ఆ సునేమి స్త్రీని దేవుడు దీవించడానికి, ఆ బిడ్డ గర్భాన్ని తెరవడానికి దేవుడు ఎలీషాను నడిపించాడు. హల్లెలూయా. దోర్కా ఇంటికి దేవుడు మరి పేతురును ఎందుకు నడిపించాడంటే చనిపోయినటువంటి దోర్కాను బ్రతికించడానికి పేతురు వారి ఇంటికి నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి ఎందుకు పేతురుని పిలిచాడంటే చీకటి శక్తుల నుండి విడుదల అనేక మంది ప్రజలు పొందుకోవడానికి దేవుడు పేతురుని పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక పట్టణానికి దైవ సేవకుడు వచ్చాడంటే ఆ పట్టణ ప్రజను ఆహ్వానించాలా? ఆమేనండి. ఎప్పుడైతే ఆహ్వానిస్తారో వారు మేలైన దీవెనలతో నింపబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. మరి నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్నారు పాస్ట్ గారు, ఇక్కడున్న స్థానిక దైవ సేవకులందరూ కూడా. మరి తిమోతి డాడీ అయితే వచ్చినప్పటి నుంచి నాతోనే ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. పాపం ఆయన ఇంటికి వెళ్తున్నాడో లేదో, ఎప్పుడు చూసినా డాడీ మీరేం తింటారు, ఏం చేస్తారు? నేనేం తినను నాయన. సభలు ఉన్నాయంటే ఏం ముట్టుకోను యేసునామంలో. ఆయన దగ్గర నుంచి చూస్తున్నాడు. ఇక్కడ మండుతేనే అక్కడ మండుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఏదో వచ్చామంటే వచ్చాం, వెళ్ళిపోయినామంటే వెళ్ళిపోయినామని కాకుండా, అయ్యా వచ్చిన మేము ఏదో పొందుకొని వెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము, మైక్ తీసుకోండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదివి సహాయం చేయండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం. అయితే నీ దేవుడైన యెహోవా, చదవండి త్వరగా. చదువు చెల్లెమ్మ, గట్టిగా చదవాలా. చదువమ్మా. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆ శాపమును ఆశీర్వాదకరముగా మార్చెను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఆ ప్రజలను శపించడానికి బాలక్ అనే రాజు బిలాము అనే ప్రవక్తను పిలిపించాడు. ఈ బిలాము అనే ప్రవక్త ప్రవచిస్తే ఏదైతే అది జరుగుతుంది కదా. వారు మన దేశానికి రావడానికి వీల్లేదు, వారు శాపాలు పాలు కావాలి, వారు చనిపోవాలి, వారు పతనం కావాలని చెప్పి వారిని శపించడానికి ఒక ప్రవక్తని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రవక్త పేరే బిలాము ప్రవక్త. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలి. బిలాము ప్రవక్తని వాళ్ళు
అపాయింట్ చేసుకున్నారు. అయితే బిలాము ప్రవక్త వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాడు. నిలువు మోకాలేసాడు. నిలువు మోకాలేసి చేతులు పైకి లేపాడు. ఆకాశం వైపు చూస్తున్నాడు. ప్రభువా, ఈ ఇజ్రాయేలును శపించమంటావా? ఈ ప్రజలను శపించమంటావా అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏయ్ బిలాము, వాళ్ళు ఎవరనుకుంటున్నారు? వాళ్ళు నా బిడ్డలు. వాళ్ళను ఒకవేళ నువ్వు శపించిన ఆ శాపాన్ని ఆశీర్వాదకరముగా మారుస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా. ఏయ్ బిలాము, వారిని శపించడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు శపించినా ఆ శాపాన్ని నేను ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. షాక్ అయిపోయినాడు బిలాము. ఇదెక్కడి కథ అంటే, ఇదేం కథ అంటే, ఆ బిడ్డలు నా దేవుని బిడ్డలు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు. నువ్వు దేవుని కుమార్తెవైతే, దేవుని కుమారుడివైతే, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆమేనండి, ఆమేనండి. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా. నీ దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. చప్పట్లు కొట్టాలా, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. నీ శాపాన్ని చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. నీ శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, గట్టిగా. మన పరిచయం లేసుడు ఉండదు, కూర్చోవడం వేస్తున్నాం. కృప కలుగును గాక. ఆమేనండి, ఆమేన్ అన్నట్లే. మీరు ఈ రోజు ముగింపు సభకు మీరు ఎందుకు వచ్చారో తెలుసా? మీ శాపాన్ని ఆశీర్వాదంగా మలుచుకోవడానికి. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. ఆమేన్, హల్లెలూయా. డాక్టర్స్ అంటారు నో అని, ఆ శాపాన్ని దేవుడు అనబోతున్నాడు ఎస్ అని అనబోతున్నాడు. గట్టిగా చప్పట్లు, హల్లెలూయా. పిల్లలు లేని చెల్లెమగా వచ్చినావేమో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇటొక బిడ్డని డాక్టర్ దగ్గరికి ఎత్తుకొని పోబోతున్నావు. గట్టిగా చప్పట్లు, ఆమేన్. డాక్టర్స్ అనాలి, నీకెలా పిల్లలు పుట్టారంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు, హల్లెలూయా. చెప్పండి, నా దేవుడు నమ్మదగిన దేవుడు. నా దేవుడు సజీవుడు. నా దేవుడు సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా. ఎవరైతే మనలను తొక్కాలనుకుంటారో వాళ్ళ ముందే ఎవరైతే నీ మీద మంత్రాలు వేస్తున్నారో, ఏ మాంత్రికుడైతే నిన్ను టార్గెట్ చేస్తున్నాడో, ఏ మాంత్రికుడైతే నిన్ను నీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాడో, ఎవరైతే మీ పరిచర్యలను టార్గెట్ చేస్తున్నారో, దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను, నా దేవుడు వారికి టార్గెట్ పెట్టబోతున్నాడు. ఆమేన్. నా దేవుడు టార్గెట్ పెడితే ఎట్లుంటది తెలుసా? ఎట్లుంటది? హల్లెలూయా. యెహోషువ పక్కన ఒక సైన్యం పోరాడుతుంది. ఫట్ అని కొట్టేస్తున్నారు. యెహోషువ ఇట్లా నిలుచొని చూస్తున్నాడు.
ఏంటి? ఎవరు నా పక్షాన పోరాడేదంటే జీవము కలిగిన దేవుడు నీ పక్షాన పోరాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ జీవము కలిగిన దేవుడు యెహోషువ కాలంలో దేవుడు బ్రతికే ఉన్నాడు. ఆయన బ్రతికే ఉన్నాడు. నా దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, నా దేవుడు సజీవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం చదవాల. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. గట్టిగా చప్పట్లు కొట్టాల. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. మంచిగా చదవాలి బైబిల్ నీటిగా పదానికి. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. ఏం ప్రాకారములు చెప్పాల గట్టి? ఏం ప్రాకారములు? ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలా? హల్లెలూయా. ఏం ప్రాకారములు? మట్టి గోడలా? చెప్పాలా? మట్టి గోడలు కాదు, ఇటుక గోడలు కాదు. ఆమేనండి, ఆమేన్. మట్టి గోడలు కాదు, ఇటుక గోడలు కాదు, సిమెంట్ గోడలు కాదు, ఇత్తడి ప్రాకారములను మీ చుట్టూ నిర్మిస్తా అంటున్నాడు. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా గట్టిగా. ఇత్తడి ప్రాకారములను నా దేవుడు నిర్మించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. సిమెంట్ గోడలు కాదు. జీసస్ 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 చెప్పాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. జీసస్ 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 Jesus, Jesus, hallelujah, Jesus, 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 hallelujah. ఏం గోడలు చెప్పాలా? ఏం గోడలు? మట్టి గోడలు కాదు. ఏంటి నా సమస్య? అందరు ఇల్లులు కట్టుకున్నారు, నాకే ఎందుకు ఇల్లు లేదు? అందరి జీవితాలు బాగానే ఉన్నాయి కదా, ఏంటి నా జీవితం ఇలా ఉంది? ఏంటి నా భవిష్యత్తు ఇలా ఉంది అని ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా చెల్లే? ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీకెవరు లేరని దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుని ప్రతినిధిగా, దేవుని బిడ్డగా ఈరోజు నేను ప్రవచిస్తున్నాను. నీ కన్నీళ్ళు నాట్యముగా మార్చబడబోతున్నాయి. హల్లెలూయా. ఏడుస్తున్నావు, దిగులు పడుతున్నావు. షారా షారా దేవుడు కన్నీళ్లను చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నీ బాధ ఎవరు చూడట్లేదని, నువ్వు అనుకుంటున్నావు నీ వేదన ఎవరు చూడట్లేదని, కానీ నీ కన్నీళ్లు చూస్తున్నాడు దేవుడు. ఆమేన్. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుండవు నీ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని, కానీ నీ గుండెలో ఉన్న దేవుని వేదన దేవుడికి తెలుసు. హల్లెలూయా. స్టేజ్ మీదకి రా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తూ తారే నారే 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 రే తారే నారే 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 రే
ఎవరు దిక్కులు చూడొద్దు, ఏడవండి, కన్నీరు కార్చండి. మీ జీవితంలో అద్భుతము దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏమనిపిస్తుందమ్మా? ఒంటరితనంగా భర్త చనిపోయాడు. అప్పటి నుంచి నాకు ఎంతో వేదనగా. ఈరోజు ఏం పేరు నీ పేరు? సారా. దేవుడు నాయుడుపేట ప్రజలారా, ఇక్కడ దేవుడు బ్రతికే ఉన్నాడా? చెప్పండమ్మా, చెప్పండి. ఈ బిడ్డ దగ్గరికి నిన్ను నడిపించింది ఎవరు? చెప్పండమ్మా, ఎవరు నడిపించిందమ్మా? అమ్మ చెప్పండి, ఎవరు నడిపించింది? చెప్పండమ్మా, ఎవరు నడిపించింది? ఎందుకు ఏడుస్తున్నారు? కావాలా యేసయ్య మీకు? యేసయ్య కావాలి. మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాడు యేసయ్య. మీరెంత దూరంగా వెళ్ళిపోయిన యేసయ్య మీ దగ్గరికి వచ్చాడు. చెప్పండి, యేసయ్య కావాలా? యేసయ్య కావాలి. యేసయ్య నాకు నువ్వు కావాలి. యేసయ్య నాకు నువ్వు కావాలి యేసయ్య అని చెప్పు. నువ్వు నాకు కావాలి చెప్పు మనస్ఫూర్తిగా. యేసయ్య నువ్వు నాకు కావాలి. నమ్ముతున్నవా నీ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడని? చెప్పండి అమ్మా. నమ్ముతున్నారు. ఇలాగ చూస్తున్న వాళ్ళకి ఏమని చెప్తావు? దేవుడు ఇక్కడ ఉన్నాడా? దేవుడు ఇక్కడ ఉన్నాడు. నేను నిన్నే రావాలని ఆశ. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా గట్టిగా. తండ్రి, బిడ్డలో ఉన్న వేదన దుఃఖం అంతా తొలగిపోవాలి. బ్లెస్ అండ్ కృపతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తాను. ఆమేన్. కూర్చోండి అమ్మా, మీతో నేను ఆరాధన అయిపోయిన తర్వాత మాట్లాడతాను, సరేనా? చేతులు పైకి లేపు. తారే నారే 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 రే తారే రే తారే రే తారే నారే నారే. చేతులు పైకి చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజును ఎవరివైనా కావచ్చు, దేవుడు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. అందుకనే దిక్కులు చూడకండి, యేసయ్య వైపు మాత్రమే చూడండి. ఎవరి వైపు చూడాలి? దిక్కులు చూసి నవ్వుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే దేవుడు మీ జీవితంలో అద్భుతం జరగడు. మీ కన్నీళ్లు నాట్యముగా ఈరోజు మార్చబడబోతున్నాయి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రాకారములు నిర్మిస్తాడంట ఆయన? ఇత్తడి ప్రాకారములను నీ చుట్టూ నిర్మించే దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, సజీవుడు ఆయన. కొట్టు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ఏ భయముతో వచ్చావో, ఏ వణుకుతో వచ్చావో, ఏ నిందలతో వచ్చావో, ఏ అవమానాలతో వచ్చావో, ఏ భయంకరమైనటువంటి సమస్యతో వచ్చావో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు నీ జీవితంలో ఇదే రోజు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఎవ్వరు నిన్ను టార్గెట్ చేసినా దేవుడు వారిని టార్గెట్ చేయబోతున్నాడు. ఆమేన్ అనండి. ఆమేన్. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయండి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. భూములున్నప్పుడు, ఒంటెలున్నప్పుడు, గొర్రెలున్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అంతస్తున్నప్పుడు, భార్య పిల్లలు ఉన్నప్పుడు నీ గురించి విన్నానయ్యా. కానీ అన్నీ కోల్పోయినప్పుడు ఇప్పుడు నీ గురించి నేను
చూస్తున్నానయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఇన్ని రోజులు కేవలం నీ గురించి విన్నానయ్యా, అంతే. కానీ ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నానయ్యా. ఆమేన్. కొన్నిసార్లు దేవుడు మనకెందుకు శ్రమలిస్తాడో తెలుసా? ఆయనను మనం చూడడానికి. డబ్బుని చూస్తే జీవితంలో అద్భుతం జరగదు. డబ్బుంటే దేవుడు నీ దగ్గర ఉండడు. భూములుంటే దేవుడు నీ దగ్గర ఉండడు. శ్రమలు వచ్చినప్పుడు ప్రభు పాదాలు పట్టుకోవడం ప్రారంభిస్తే దేవుడు నీ దగ్గరికి దిగి వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. అందుకనే యోబు అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. ఏం తెలుసా? అన్నీ ఉన్నప్పుడు నీ గురించి నేను విన్నానయ్యా, కానీ ఈ శ్రమలు వచ్చినప్పుడు పాదాలు పట్టుకున్నప్పుడు ఏడవడం దగ్గర నుంచి, కన్నీరు గార్చి ప్రార్థన చేయడం దగ్గర నుంచి, ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నానయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అప్పులతో వచ్చారు? అప్పులతో వచ్చిన వారు చేతులు చూపెట్టండి. అప్పులతో వచ్చిన వారు చేతులు చూపెట్టండి. లార్డ్, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత కష్టములో ఉన్నా, ఎంత నష్టములో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఇరుకులో ఉన్నా, నువ్వు ఆరాధన చేయడం మానొద్దు. ఆమేనండి. ఆరాధన చేయడం ఆపొద్దు. ఎన్ని లక్షల అప్పున్నా, ఎంత కష్టములో ఉన్నా ఆరాధన చేయడం నువ్వు ఆపొద్దు. ఆమేన్. ఎంత బాధలో వచ్చినో చెల్లెమ్మా, తమ్ముడా, ప్రియ దేవుని జనాంగమా, నిలబడండి. దేవుని కోసం నిలబడండి. దేవుడు మీకోసం నిలబడబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నిలబడదామా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నిందలు వచ్చినా దేవుని కొరకు నువ్వు నిలబడాలంతే. ఆరాధించడం ఆపొద్దు, ఆరాధించడం ఆపొద్దు. చప్పట్లు కొడదు, చప్పట్లు కొడదు. చెరసాలలో నేను బందీగా ఉన్న, సింహాల బోలులు పడవేసిన, చెరసాలలో నేను బందీగా ఉన్న, సింహాల బోలులు పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనను, మరణ శాసనమే పొంచున్నను, నిస్సునామమే ఆధారము గాదా, యేసు రక్తమే నా విజయము, పగలు ఎండలలు రాత్రి వెన్నెలలు కునుకక కాపాడు యేసు దేవునికే ఆరాధన, ఆరాధన. నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. చప్పట్లు. ఆరాధన, ఆరాధన. నా ప్రియ యేసు క్రీస్తుకు ఆరాధన, 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 ఆరాధన. నా ప్రియ యేసు. చప్పట్లు కొట్టాలి. ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన, ఆరాధన, ఆరాధన. నా ప్రియ యేసు క్రీస్తుకి ఆరాధన, ఆరాధన, ఆరాధన. నా ప్రియ యేసు క్రీస్తుకి ఆరాధన, 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 ఆరాధన.
ఆరాధనా 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 నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా 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 నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఓ ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా 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 ఓ హల్లెలూయా అనండి ఆమేన్ అనండి గట్టిగా గట్టిగా ఆమేన్ అనండి హల్లెలూయా ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు ఏ బాధతో వచ్చావో ఏ వేదనతో వచ్చావో ఏ కన్నీళ్లతో వచ్చావో శ్రమలు రాగానే ఆరాధించడం ఆపొద్దు బాధలు రాగానే ఆరాధించడం ఆపొద్దు ఎన్ని శ్రమలు వస్తాయో అంతలా ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి హల్లెలూయా ఈరోజు యోబు వలె ఎండిపోయి ఇక్కడికి వచ్చావేమో అమ్మా ఈరోజు డ్రై సీజన్ నీకు నడుస్తుందేమో యోబులాగా ఆర్థికంగా ఎండిపోయావేమో అనారోగ్యంగా ఎండిపోయినావేమో ఉద్యోగం లేక ఎండిపోతున్నావేమో గర్భఫలం లేక ఎండిపోతున్నావేమో అప్పులతో ఎండిపోయి సభలకు వచ్చావేమో అనారోగ్యముతో ఎండిపోతున్నావేమో నీ విద్యా సంస్థలు ఎండిపోతున్నాయేమో నీ పిల్లలు ఆత్మీకంగా ఎండిపోతున్నారేమో ఈరోజు వ్యాపార పరంగా ఎండిపోతున్నావేమో పరిచర్య పరంగా ఎండిపోతున్నావేమో పరిచర్యలో చిగురింపు లేదేమో ఎంతకాలము ఈ ముగ్గురుతో నలుగురితో ఎంతకాలం ఈ 10 మందితో పరిచర్య అని ఏడుస్తూ ఏడుస్తూ దిగులు పడుతూ ఈ ప్రాంగణంలోకి వచ్చి కూర్చున్నావేమో అయితే మీకొక శుభవార్త ఎండాకాలము నేల ఎండిపోయి ఉంటుంది ఎండాకాలంలో నాగలి పెట్టి దున్నితే సాలు రాదు ఎండాకాలం ఎంత దున్నినా సాలు రాదు ఎండాకాలం దున్ని సాలేసి గింజలేస్తే పంటలు పండవు అయితే ఒక టైం రాబోతుంది ఆ టైం ఏంటిదంటే వర్షాకాలం రాబోతుంది ఉరుములు ఉరుమబోతున్నాయి యేసు నామములో వర్షం తుఫానులు పడబోతున్నాయి ఆ తుఫానులో ల్యాండ్ తడిసి ముద్ద కాబోతుంది ఆ తడిసి నేల పొరలు పొరలుగా నువ్వు దున్నుతుంటే పొరలు పొరలుగా లెగబోతుంది ఆ టైం రాబోతుంది అప్పుడు విత్తనమే చక్కని ఫలంపులు గుత్తులు గుత్తులుగా నీ పంటలు పండబోతున్నాయి గట్టిగా చప్పట్లు కొట్టాలా గట్టిగా హల్లెలూయా ఈరోజు టెస్టులో ఉన్నావు నువ్వు దేవుడు పరీక్షిస్తున్నాడు ఎన్నిసార్లు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఉద్యోగం రావట్లేదా ఎన్నిసార్లు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా నీకు రావట్లేదా ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నా కానీ ఆ రెడ్ గీత రావట్లేదా ఈరోజు దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను చెల్లెమా ఒక టైం ఉంది తమ్ముడు ఒక టైం ఉంది నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఈరోజు యోబు ఎండిపోయినట్టుగా ఇక్కడికి వచ్చావేమో కానీ దేవుని ప్రతినిధిగా నేను చెబుతున్నాను నువ్వు చిగురించబోతున్నావు గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా నీ పరిచర్య చిగురించబోతుంది నీ గృహము చిగురించబోతుంది నీ ఇంట్లో డబ్బులు లేక
ప్లాస్టింగ్ చేయడానికి డబ్బులు లేక అక్కడే ఇల్లు ఆగిపోయిందేమో, బేస్మెంట్ లెవెల్ ఆగిపోయిందేమో, సైడ్ లెవెల్ ఆగిపోయిందో, స్లాబ్ లెవెల్ ఆగిపోయిందేమో, లేదా పునాది వేద్దామంటే పని ఆగిపోతుందేమో. ఈ సభల తర్వాత అన్ని కంప్లీట్ కాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 29వ అధ్యాయం, త్వరగా చెప్పి నేను ముగించేస్తా. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేనండి. ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో నువ్వు ద్వేషింపబడుతున్నావేమో. ఇక మీరు నా వైపే చూడాలిగా. తమ్ముళ్ళు మీరందరూ కూడా నా వైపే చూడండి ప్లీజ్ నాన్న. లేయా ద్వేషింపబడుట నా ప్రభువు చూశాడు. ఈరోజు గర్భఫలం లేక ఒంటరిగా ఏడుస్తున్నావేమో. ఇంకా నీకు పిల్లలు పుట్టలే, ఛీ, ఇంకా నీకు పిల్లలు పుట్టలే, ఛీ, మా బాబుకైతే మా కోడలకైతే 2 కొడుకులు అని నిన్ను గుచ్చి 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 పొడుస్తున్నారేమో. ఇంకా సొంత ఇల్లు లేదా, ఇంకా సొంత ఇల్లు లేదా, ఇంకా రెంట్ ఇల్లేనా, మేము 3 అంతస్తుల బిల్డింగ్ కట్టినాం అని గుచ్చి గుచ్చి పొడుస్తున్నారేమో. ఇంకా మందిరం లేదా, ఇంకా మందిరం కట్టుకోలేదా నువ్వు, ఇంకా రెంట్ దాంట్లోనే చేస్తున్నావా పరిచర్య అని చెప్పి నిన్ను మాటలతో గుచ్చుతున్నారేమో. ఆ 10 మందేనా విశ్వాసులు, 10 మందేనా అని గుచ్చుతున్నారేమో. ఇంకా అప్పులు తీరలేదా, ఇంకా ఇల్లు కట్టుకోలేదా, ఇంకా అప్పులు తీరలేదా, ఛీ అని మిమ్మల్ని దీనంగా చూస్తున్నారేమో. అమ్మా, నా చెల్లెలారా, తమ్ముళ్ళారా, దేవుని జనాంగమా, యోసేపును బాయిలో పడేసినప్పుడు యేసేపుని ఇలా దీనంగా చూస్తున్నారు. కింది నుంచి యోసేపు, అన్నలు దీంట్లో పాములు ఉన్నాయి అన్నయ్యలు, దీంట్లో తేళ్ళు ఉన్నాయి అన్నయ్యలు, నన్ను కాపాడండి అన్నయ్యలు, ప్లీజ్ అన్నయ్యలు, ప్లీజ్ అన్నయ్యలు, నన్ను కాపాడండి అన్నయ్యలు అని చెప్పి ఏడుస్తూ 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 కుమిలిపోతుంటే వాళ్ళు కాపాడక పోంగా యోసేపును చూసి నవ్వుతున్నారు. ఈరోజు మీ పరిస్థితి చూసి నవ్వుతున్నారేమో, మీ పరిచర్యలు చూసి నవ్వుతున్నారేమో, మీ గృహాలు చూసి నవ్వుతున్నారేమో. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ గుండెలో విన్న వేదన వాళ్ళకు చెప్పుకుంటే వాళ్ళు బాధ అవునా అవునా అని చెప్పి పక్కకెళ్ళిపోయి నీ పరిస్థితి చెప్పుకొని నవ్వుతున్నారేమో. కానీ నీలో ఉన్న గుండెలో వేదన, నీలో ఉన్న బాధ, నీలో ఉన్న కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు, ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియా సహోదరి, సహోదరుడా, గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావు. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో చెల్లి, నీ గుండెలో ఉన్న వేదన ఇంకెప్పుడు తీరుతుంది మా అప్పు, ఇంకెప్పుడు నా కూతురికి వివాహం అవుతుంది, ఇంకెప్పుడు నా భర్తకు ఉద్యోగం వస్తుంది, ఇంకెప్పుడు నా పిల్లలకు ఉద్యోగం వస్తుంది, ఇంకెప్పుడు నేను మందిరం కట్టుకుంటా, ఇంకెప్పుడు నేను ఇల్లు కట్టుకుంటా ప్రభు అని ఏడుస్తూ 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 ఈ ప్రాంగణంలో ఉన్నావేమో, ఈ లైవ్ చూస్తున్నావేమో. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు. లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. లేయా గర్భాన్ని తెరిచిన దేవుడు ఇక్కడున్న ప్రతి చెల్లి తమ్ముడు జీవితంలో దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. ఈరోజు దేవుడు నువ్వు ద్వేషింపబడుట చూడట్లేదు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? నువ్వు పరిచర్య చేస్తావన్నాడు అని చీదరింపబడిన సిచ్యువేషన్స్ దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ వెనకాలన్న సంఘ బిడ్డలు మీకు సహాయము చేస్తా అని చెప్పి
వెనకెళ్ళిపోయి నీ మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిని దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. నువ్వు ద్వేషింపబడుతున్నావేమో. ఈరోజు ద్వేషింపబడిన లేయా ద్వేషింపబడుట చూసిన దేవుడు నీవు ద్వేషింపబడుట చూస్తున్నాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఆస్తి లేదని, అంతస్తు లేదని భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? వేదన పడుతున్నావా? అప్పులతో వచ్చావా? ఈరోజు మీకు శుభవార్త. ఎన్ని కిలోమీటర్ల నుంచి మీరు ఇక్కడికి వచ్చారో, ఎంత వేదనతో మీరు వచ్చారో, దేవుని ప్రతినిధిగా నేను చెబుతున్నాను, మీ కన్నీళ్ళు ఈరోజు నాట్యముగా మార్చబడబోతున్నాయి. హల్లెలూయా. బ్రతుకునావా. ఈ పాట పాడుతుండగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే మోకరించి యేసయ్య వైపు చూడండి. అంతే. ఎవ్వరు దిక్కులు చూడదు. ఏడవండి మనస్ఫూర్తిగా. ఆమేన్. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, నీ ఆశలు అనగారిపోయినావేమో, కానీ దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, లేయా ద్వేషింపబడుట చూసిన దేవుడు నీవు ద్వేషింపబడుతున్నావు. నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, కానీ నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు ఆయన బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. అందరం కూర్చుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చదివి సహాయం చేయమ్మా. 2 నిమిషాలు ముగించబోతున్నాను త్వరగా. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధకు నిత్యముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఒక్క నిమిషం మరలా చదవమ్మా. ఫస్ట్ నుంచి నిదానంగా చదవాలి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నిశ్చయముగా చూస్తున్నాను. మీ బాధ ఆయన చూస్తున్నాడు. చెప్పమ్మా. పనులలో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. మీ దుఃఖ
దుఃఖములు ఆయనకు తెలిసే ఉన్నాయి. ఆమేన్. కాబట్టి ఆ ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును మిమ్ములను విడిపించడానికి ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు ఆ శాపములో నుండి ఆశీర్వాదంలోకి నడిపించడానికి అనగా కనానీయులకు హిత్తీయులకు అమ్మోరీయులకును పెరిజ్జీయులకును హివ్వీయులకును యెబూసీయులకును నివాసమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు వచ్చి ఉన్నాను. దిగి వచ్చి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాల గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి, కొట్టాలి గట్టిగా చప్పట్లు. ఇదిగో మిమ్ములను శాపము నుంచి ఆశీర్వాదంలోకి నడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు, దిగి వచ్చాడు గట్టిగా. ఆయన నీ పాదాలు చూస్తున్న దేవుడు. అన్య భాష ఆయన నీ కన్నీల్లో చూస్తున్నాడు. ఆయన గట్టిగా పొందుకో, అభిషేకం పొందుకో. నువ్వు విడిపించడానికి, నీ పాదాలు విడిపించడానికి, నీ వేదన నుంచి విముక్తి చెందడానికి ఆయన దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆయన దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా 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 గట్టిగా. ఇదిగో మిమ్మల్ని, మీరెంత శ్రమలలో ఉన్నారు, మీరెంత వేదనతో ఉన్నారు దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. ఆయన చూస్తున్నాడు. ఆయన మీ పాదాలు చూశాడు కాబట్టి, చూశాడు కాబట్టి, చూశాడు కాబట్టి నీ కాందాల చప్పట్లు. జీసస్ 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 జీసస్. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఇదిగో ఇదిగో నా ప్రజల బాధని చూశాను, నా సేవకుల బాధని చూస్తున్నాను. మీరు పడుతున్న శ్రమ నా దేవుడు చూస్తున్నాడు. ఆయన చూడకుండా ఉండే దేవుడు కాదు. ఆయన చూశాడు కాబట్టి ఈ సభలను నా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన చూశాడు కాబట్టి, ఆయన చూశాడు కాబట్టి ఇదిగో 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 నీ కన్నీళ్లు చూశాడు కాబట్టి, నీ వేదన చూశాడు కాబట్టి ఆయన దిగి వచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. ఆయన దిగి వచ్చాడు, ఆయన దిగి వచ్చాడు. నీ కాందాల గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. జీసస్ 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 జీసస్. ఇదిగో జీసస్. ఇశ్రాయేలీయులంటే మనం నీ కన్నీళ్లను నా దేవుడు చప్పట్లు కొట్టాలి, చప్పట్లు గట్టిగా గట్టిగా. జీసస్ 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 జీసస్. హల్లెలూయా హల్లెలూయా. మంటలు మండబోతున్నాయి. ఆమేన్ ఆమేన్. ఏం మండబోతున్నాయి? మంటలు మండాలి. ఆమేన్ ఆమేన్. ఆయన చూస్తున్నాడు నిన్ను. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? చూస్తున్నాడు. ఆయన ఆయన చూడకుండా ఉండే దేవుడు కాదు.
ఆమేన్. ఆయన చూస్తున్న దేవుడు. రీకాందాల రబ షెకెటియాల రబ బాబా. హల్లెలూయా. ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనోహర్ మనోహర్ ఇక్కడికి వచ్చింది ఎందుకయ్యా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా. నీకేమనిపిస్తుంది? డైరెక్ట్ దేవుడు ఇక్కడికి నడిపించాడు. నీకేమనిపిస్తుంది? అద్భుతంగా ఉంది సార్, చాలా అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉంది. నీకేమనిపిస్తుంది? ఫీలింగ్ కొంచెం బాగా దేవునికి ఈ సమయంలో దేవుడు నాకు మేలు చేశాడని, దేవుడు నీతో ఉన్నాడు అనిపిస్తుంది. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. కృప కలుగునుగాక. ఆమేన్. చెప్పు, ఎవరు కావాలి నీకు? ఎస్ఐ కావాలి. నువ్వు కావాలంటే ఎస్ఐ. నువ్వు అనుకుంటున్నావు నిన్నెవరు చూడట్లేదని. నా ప్రభువు చూస్తున్నాడు. మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందామా? అందరి ముందు వద్దు, సరేనా? ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు. అవునా? గట్టిగా చెప్పు. అవును సార్. కృప కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా 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 చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు ఎవరమ్మా? చూసే దేవుడు. ఆయన దిగి వచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కూర్చుండుట, నిలచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా. ఈ పాట ఎవరి దగ్గర ఉందా? పాట. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పాడమా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నే నిలచియుండు. చప్పట్లు. కూర్చుండుట, నే నిలచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. చూచువాడా, నిత్యం కాచువాడా. గట్టిగా చెప్పండి. ఆయన నిన్ను చూసే దేవుడు. ఆయన నా దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. ఎవరు కళ్ళు తెరవద్దు, ఏడవండి. ప్రతి ఒక్కరు కన్నీరు గార్చండి. అయ్యా, థ్యాంక్ యూ లార్డ్. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు.
నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా. అందరం కలిసి పాడదామా? అనిల్ కాచువాడా, ప్రతి ఒక్కరు నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను కాయుచున్నావు. పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను కాయుచున్నావు. కూర్చుండుతా నే నిలచియుండుతా రాజా, కూర్చుండుతా నే నిలచియుండుతా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, హల్లెలూయా. కూర్చుండుట నిలచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, నువ్వు బాగుగా ఎరిగి ఉన్నావు. పాప కావాలా బాబు కావాలా? అడుగు ఏసే ఇస్తాడంట. బాబు కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. దానవయ్య ఈరోజు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఇక్కడున్నావు నువ్వు, ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కూర్చుండుట నిలచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. చప్పట్లు కొడదామా? రాజా బాగుగా. బాబు నీ పెళ్లి కార్డు నా ఇంటికి రావాలా? ఆమేన్. పంపిస్తాడేమో అడుగు ఒకసారి పెళ్లి కార్డు. హల్లెలూయా. హల్లెలూయా. కూర్చుండు అమ్మా, నీ పంచడాలు ఆపమ్మా. ఓ అమ్మా, హల్లెలూయా. పెళ్లి కార్డు పంపిస్తావా? పంపిస్తాను బాబు. పంపిస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆమేన్. ఆయన దిగి వచ్చాడు. ఇక ఆమేనండి. ఆయన దిగి వచ్చాడు. నువ్వు ఆయన చేతిలోకి వస్తే అద్భుతం చూడబోతున్నాను. ఎవ్వరు మనల్ని శపించడానికి ప్రయత్నం చేసినా వారిని దేవుడు టార్గెట్ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. నా దేవుడు ఈ రోజు ప్రాంతానికి దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. కృప కలుగును గాక. ఆమేన్. ఈ రోజు దేవుడు నీ జీవితంలో కృప కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ ఎవరివైనా కావచ్చు, ఇదిగో నూతనమైన క్రియ ఈరోజు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేనండి. ఆమేనండి. ఈరోజు సహాయం చేసేవారు లేక ఒంటరిగా కూర్చొని మీరు ఏడ్చారేమో. ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుందని వెయిట్ చేస్తున్నావేమో. నా అప్పులు ఎవరు తీరుస్తారని ఏడుస్తున్నారేమో. ప్రైజ్ ది లార్డ్. నా అప్పులు ఎవరు తీరుస్తారు? నాకు ఉద్యోగం ఎవరు ఇస్తారు? నా పరిచర్యను ఎవరు డెవలప్ చేస్తారో? ప్రైజ్ ది లార్డ్.
అని ఆరాటపడుతున్నారేమో. ఆయన నీ కన్నీళ్లను చూస్తున్నాడు. నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో, ఆ సాతాన్ గాడు నిన్నెంత టార్చర్ పెడుతున్నాడో, ఆ టార్చర్ ఆయన చూస్తున్నాడు. ఆమేనండి, ఆమేనండి, హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన దిగి రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. ఆదికాండము 31:12 ఒక మాట ఉంటుంది. యాకోబు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? నిన్నెవరైతే టార్గెట్ చేస్తున్నారో లాభాను చేస్తున్న యావత్తును నేను చూస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నేను కన్నులుండి చూడలేని దేవుడిని కాదా? నేను కన్నులుండి చూడలేని దేవుడు కాదు, నేను చూసే దేవుడిని. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నేను చచ్చిపోయిన దేవుడిని కాదు, నేను సజీవుడను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా 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 గట్టిగా. లేయా కన్నీళ్ళు ద్వేషింపబడుట దేవుడు చూశాడు. యాకోబు ద్వేషింపబడుట దేవుడు చూశాట. అన్ని గోల్డ్ కలర్లో పుట్టినటువంటి గొర్రెలు వెంటనే మచ్చలు పొరలున్నాయి, నీరా గోల్డ్ కలర్లు ఉన్నాయి నాయి. మరలా గోల్డ్ కలర్లు పుట్టడం స్టార్ట్ అయితే మరలా మచ్చలు పొరలు గోల్డ్ కలర్లో నాయి. 10 మార్లు జీతం మార్చేవాడు. కానీ దేవుని కృప యాకోబు మీద గట్టిగా ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, నీ బాధ ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, ఆయన చూస్తున్నాడు. యాకోబు, లాభాను చేస్తున్నా యావత్తున నేను చూస్తున్నాను. నిన్నెంతమంది నాశనం చేయాలని చూసినా అన్నీ నేను చూస్తున్నాను. అమ్మ తేజ పాస్టరా, నీ గురించి మాట్లాడే ప్రతి మాటను నేను చూస్తున్నాను అన్నాడు యేసయ్య. తిమోతి పాస్టర్ గారా, తిమోతి పాస్టర్ వేస్ట్, స్టీవెన్ పాస్టర్ వేస్ట్, ఆ మాటలన్నీ నేను చూస్తున్నాను, వింటున్నాను. నిన్ను పిలిచిందెవరు? నిన్ను పిలిచిందెవరు? మా డాడీ బిషప్ అయితే బాగుండు, మా డాడీ పోప్ అయితే బాగుండు, మా నాన్న పాస్టర్ అయితే బాగుండు, నాకు సేవ ఎట్లా చేయాలో నేర్పించేవాడు. నో, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు లేపుకోవడానికి వచ్చాడు. గొప్ప వంశంలో పుట్టిన వారు దేవునికి అవసరం లేదు. ఆమేనండి, ఆమేన్. ఈరోజు నువ్వు ఎవరిమైనా కావచ్చు, సేవ పిలుపుంటే రా. కోత విస్తారముగా ఉంది, కోయువారు కొద్ది మంది ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోప్ కంటే, బిషప్ల కంటే పరమ బిషప్ మన తండ్రి అయిన యేసే, వారి సంతానం మన సంతానం. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. శ్రమలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, వేదన వస్తుందా, దుఃఖం వస్తుందా, నిలబడదాం. ఆమేన్. అని మన మీద మోకం మీద ఉంచుతున్నారా, పర్లేదో. దొంగ అంటున్నారా, పర్లేదో. దేవుడు లేపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను మనం నమ్ముకొని రాలే. ఆమేనండి. ఎవరిని నమ్ముకున్నాం? మనుషులేనమ్మా. గట్టిగా ఒక్క నింద నీ మీద వస్తే నీ దగ్గర ఎవరు ఉండరు. గట్టిగా 5 లక్షలు అప్పు అయితే నీ ఫోన్ కూడా ఎవరు లిఫ్ట్ చేయరు. హల్లెలూయా. గట్టిగా ఒక్క నిందొస్తే నీ చుట్టూ ఎవరు రారు. నీకు పిల్లలు పుట్టకపోతే నిన్నెవరు లెక్క చేయరు. నీ భర్త చనిపోతే నిన్నెవరు లెక్క చేయరు.
ఎండిపోయిన చెట్టు నీడకి ఎవరైనా వస్తారా? రారు. ఈరోజు ఎండిపోయి వచ్చావేమో. ఈరోజు విశ్వాసులు లేక ఒంటరిగా ఏడుస్తున్నావా? ఇంకెప్పుడు నా సేవను బలపరుస్తావు, ఇంకెప్పుడు నన్ను దీవిస్తావు, ఆశీర్వదిస్తావు అని ఏడుస్తున్నావేమో. ఈరోజు నీకు శుభవార్త. పాల్యాంగిచో ఎంటీ చైర్స్ కి వాక్యం చెప్తుంటే అందరూ నవ్వారు, అని నవ్వారు పాల్యాంగిచోని చూసి. కానీ పాల్యాంగిచో ఈ ఈ ప్రజలందరికీ ఎంటీ చైర్స్ కనపడ్డాయి, కానీ పాల్యాంగిచోకి లక్షల మంది కనపడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దర్శనం ఏంటి తెలుసా? భద్రాద్రి కొత్తగూడెం వరకే గీత కూసుకొని ఉండే పరిచర్య కాదు నా పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను పట్టుకోండి, ముందుకు పోకుండా పట్టుకోండి. ఎట్లా పట్టుకోవాలా? పట్టుకోవడం అంటే ఎట్లా? హల్లెలూయా. ఎట్లా పట్టుకోవాలా? వెనకాల పట్టుకోండి గట్టిగా. ఎంతమంది నన్ను ఆపాలని ప్రయత్నం, వీళ్ళు ఆపుతారా? నాకు శక్తి సరిపోదేమో. ఆయన దిగి రాబోతున్నాడు. ఆయన దిగి వస్తే ఈయన ఆయన దిగొచ్చి హల్లెలూయా. ఎవరు ఆపుతారండి? ఎవరు ఆపుతారండి? ఆపగలరా? ఆపగలరా? నువ్వు లూసిఫర్తో చేయగలిపితే నువ్వు మరొక లూసిఫర్ అవుతావు. ఈ మాటలందరికి అర్థం కావు. అగ్ని మండాల నీలో. ఆమెనండి. అగ్ని, అగ్ని ఏంటి నీకు తెలియదు, నేనేం చేయాలా? అగ్ని అంటే ఏంటి చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. శ్రమలు వస్తున్నాయా, నిందలు వస్తున్నాయా, విశ్వాసులే నమ్మించి మోసం చేస్తున్నా, పర్లేదు, దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన కోసం బ్రతికే కృప. ఇక్కడ సేవకులందరూ ధన్యులు. ఆమేనండి, ఆమేన్. ధన్యులు మీరంతా. ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. నా ఆశ ఏంటి తెలుసా? వాక్యం చెప్తూ చెప్తూనే నా ఊపిరి పోవాలా. ఆమేనండి. దీనుడినైన నన్ను, ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న నన్ను నా చరిత్రనే దేవుడు మార్చేశాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ పరిచర్యను పాట తుదముట్టించుటేనా దర్శనమాయెనే. ముగించేయాలా? ఆమేనా? అలా చెప్పండి. ఒక 2 నిమిషాలు అయ్యగారు అన్న వాళ్ళు 2 చేతులు లేపండి. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయెనే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయెనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించునో, ఏమని వివరించునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించునో, ఏమని వివరించునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించునో,
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా రక్తము చే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నా ధన్యత నా భాగ్యము ఏమని వివరించునో చేతులు పైకి ఏమని వివరించునో నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించునో నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించునో ఏమని వివరించునో నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించునో ఏమని వివరించునో ఆహా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించునో ఆమేన్. హల్లెలూయా. బ్రతుకుతే ఎట్లా బతకాలి తెలుసా? సావైనా బతుకైనా స్టెఫెన్ వలె బ్రతకాల. హల్లెలూయా. స్టెఫెను మీద రాళ్ళు పడ్డాయంటే స్టెఫెను దగ్గర శక్తి ఉందని లెక్క. స్టెఫెను బిడ్డ ఎవరి బిడ్డ? నా దేవుని బిడ్డ. కొత్త గట్టిగా చెప్పండి. ఇక్కడున్న సేవకులారా, ఇక్కడున్న దేవుని ప్రజలారా, నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ మీద రాళ్ళు పడుతున్నాయంటే, నీ మీద రాళ్ళు పడుతున్నాయంటే స్టెఫెనులో ఉన్న అభిషేకం నీలో ఉందని లెక్క. కొట్టు గట్టిగా చెప్పండి. కొట్టు గట్టిగా చెప్పండి. ఒక్క నిమిషం. సండే చర్చి తీసి మళ్ళీ సండే చికెన్ కొట్టు దగ్గరికి వెళ్ళిపోయి చికెన్ కొనుక్కొని ఇంటి దగ్గర చికెన్ వండుకొని తిని పడుకొని మళ్ళీ ఆదివారం లేసొచ్చి మళ్ళీ చర్చి దుడుచుకొని పరిచర్య. ఈ పరిచర్యలకు రాళ్ళు ఎందుకు వస్తాయి? రాళ్ళు రావో, అప్రిషియేషన్ వస్తుంది. ఎవరైతే 365 days వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు వాళ్ళ మీద రాళ్ళు పడతాయి. ఉపవాసం ఉండే పాస్టర్ల మీద రాళ్ళు పడతాయి. ఆమేనండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రాళ్ళు పడుతున్నాయంటే నువ్వు దీవించబడబోతున్నావు అని లెక్క. హల్లెలూయా. నువ్వు దీవించబడబోతున్నావు అని లెక్క. నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు అని లెక్క. లెక్క. హల్లెలూయా. ఇదిగో ఇదిగో నా దేవుని ప్రతినిధిగా నేను చెప్తున్నాను. ఆయన నీ కన్నీళ్ళను చూస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. నీ వేదనను చూస్తున్నాడు, ప్రయాసను చూస్తున్నాడు. రాళ్ళు పడుతున్నాయి. ఒక్కరోజు బ్రతికినా స్టెఫెను వలె బ్రతికి చనిపోవాలి. స్టెఫెను వలె బ్రతికి చనిపోవాలి. చనిపోవాలా? Jesus, 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 Jesus. Hallelujah. Hallelujah. Hallelujah అనండి గట్టిగా. Hallelujah. గట్టిగా అనాలా? Hallelujah. గట్టిగా. Hallelujah. పిల్లి లాగా నువ్వు వచ్చావేమో, సింహం లాగా వెళ్ళబోతున్నావు. ఆమేన్. నిన్ను చూడగానే సాతాను గడగడ వనకాల. ఆమేన్. ఆమేనను. ఆమేన్. మిమ్మల్ని చూడగానే దయ్యాలు గడగడలాడాల. ఆమేన్. ఆమేన్. ఇలా నడుస్తూ
ఇలా నడుస్తూ వెళ్తుంటే యూదా గోత్రపు సింహం నీతో నడవాలా. గట్టిగా గట్టిగా ఆమేన్ ఆమేన్. చచ్చిపోయిన క్రైస్తవులు దేవునికి అవసరం లేదు. చనిపోయిన చేప 5 కేజీలైనా 10 కేజీలైనా చచ్చిపోయిన చేప చిన్న కాలువలో కొట్టుకొని వచ్చేస్తూ ఉంటుంది. అదే జీవమున్న చేప, రోషమున్న చేప, ప్రాణమున్న చేప 100 గ్రాముల చేపైనా 50 గ్రామ్స్ చేపైనా ఆ వరదకి ఎదురీదుతుంది. కొట్టు గట్టిగా చవలో కొట్టు. Why? Because ఆ చేపలో జీవమున్నది. కొట్టు గట్టిగా చవలో. చచ్చిపోయిన చేపలు దేవునికి అవసరం లేదు. రోషము లేని సేవకులు దేవునికి అవసరం లేదు. రోషము కలిగి లెక్కాల లెక్కాల షడ్రక్ మెషక్ అబేద్నెగోలు లెక్కాల లెక్కాల చప్పట్లు కొట్టాల చప్పట్లు కొట్టాల. నెబుకద్నెజర్కి నమస్కారం చేయకపోతే నిన్ను సింహాల బోన్లో వేస్తాం. దానియేలుగో నవ్వాడు. ఆమెన్. దానియేలుని ఎక్కడేశారు? సింహ బోన్లో వేశారు. సింహాల బోన్లోకి అడుగు పెడుతున్నాడు దానియేలు. అడుగు పెడుతున్నాడు. ముందున్న సింహాలు అని మీదికి దూకకుండా దానియేలు ఇలా మోకరిస్తుంటే దానియేలుతో పాటు దానియేలు పాదాల దగ్గర మోకరిస్తున్నాయి. కొట్టు గట్టిగా చెప్పలు. ప్రతి కొంచెం నాది ఎక్కువ ఉండాలి. ఆమెన్. ఇదిగో ప్రతి పీసీఓడి నీ కాళ్ళ దగ్గర మోకరించబోతుంది. ఆమేనండి. క్యాన్సర్ రోగాలు నీ పాదాల దగ్గరికి రాబోతున్నాయి. HIV AIDS నీ పాదాల దగ్గరికి రాబోతున్నాయి. ఆమేనండి. సేవకులారా, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన విశ్వాసులు మా సేవకుడు మాకు కావాలని మీ దగ్గరికి రాబోతున్నారు. రిసీవ్ చేసుకోండి. ఆమేన్. రిసీవ్ చేసుకోండి. రిసీవ్ చేసుకోండి. హల్లెలూయా. దానియేలు నెబుకద్నెజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. చప్పట్లు ఆపొద్దు. చప్పట్లు ఆపొద్దు. దానియేలు నువ్వే నాకు దిక్కు. గట్టిగా చప్పట్లు. మోషే నువ్వే మాకు దిక్కు. యెహోషువ నువ్వే మాకు దిక్కు. నువ్వే దిక్కు. నువ్వే దిక్కు. ఏ ఊరిది? కొత్తగుంటకు నువ్వే దిక్కు. నెల్లూరుకు నువ్వే దిక్కు. నెల్లూరుకు నువ్వే దిక్కు. తిరుపతికి నువ్వే దిక్కు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎలా మండాలి తెలుసా? బా హల్లెలూయా. ఎలా మండాలి తెలుసా? నెల్లూరు పేరు చెబితే నీ పేరు వినపడాలా. ఆమేనండి. తిరుపతి పేరు చెప్తే నీ పేరు వినపడాలా. ఇదేవరు? కొత్తగుంట పేరు చెప్తే నీ పేరు వినపడాలా. మీ గ్రామాల పేర్లు వినపడాలా. ఆమేనండి. భద్రాద్రి కొత్తగూడెం అంటే అమ్మ తేజ పేరు వినపడాలా. తెలంగాణ అంటే అమ్మ తేజ గారి పేరు వినపడాలా. ఆమేనండి. ఆమేనన్నారా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అమెరికన్స్ వచ్చి పరిచర్య మిషనరీగా చేయడం కాదు. మన భారతదేశం నుంచే అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, మస్కట్, దుబాయ్కి మిషనరీస్ ఇక్కడి నుంచి బయలుదేరాలా. కొట్టు గట్టిగా చెప్పలా. కొట్టు గట్టిగా చెప్పలు.
కొట్టు. ఇదిగో ఎక్కడి పవర్, లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమేన్ అనండి. ఆమేన్. ఉస్కా నామ్ యీశు మసీహ్. ఆయన పేరే నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన యేసయ్యా. హల్లెలూయా. ఆయన పేరేంటి? చాలా మంది పలకనీయదు దయ్యం. యేసయ్యా యేసయ్యా. నువ్వు యేసయ్యా అంటే దయ్యాలు పరిగెడతాయి. ఆమేన్. యేసయ్యా అంటే లోపల ఉన్న గడ్డలు కరుగుతాయి. ఆమేన్. యేసయ్యా అనగానే నడుము నొప్పి పోతుంది. yes. యేసయ్యా అనగానే తలనొప్పి తగ్గిపోతుంది. ఆమేన్. యేసయ్యా అంటే అప్పులు తీరిపోతాయి. ఆమేన్. చెప్తామా యేసయ్యా అని? హల్లెలూయా. హల్లెలూయా. బ్రతికున్న చేపల్లాగా ఉంటారా, చచ్చిపోయిన చేపల్లాగా ఉంటారా? యెషయా గ్రంథం 18 చదువున్నాను ఒకసారి. యెషయా గ్రంథం 18వ అధ్యాయం 43, 18, 19. లేచి నిలబడదాం. చెల్లెమ్మ చదవాలమ్మా. హల్లెలూయా. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను. మునుపటి వాటి అంటే ఏంటి? పాత రిపోర్ట్స్ పడేసేయండి. ఆమేనండి. ఆమేన్. పాత రిపోర్ట్స్, అప్పులు అన్ని పాతవి. చదువమ్మా. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇదిగో నూతన క్రియ. ఈ రోజే నీ గర్భము తెరవబడబోతుంది. ఆమేన్. ఈ రోజే నీ అప్పులు తెరవబోతున్నాయి. ఆమేన్. ఈ రోజే నీకు మంచి సంబంధం రాబోతుంది. ఆమేన్. ఈ రోజే నీకు ఉద్యోగం రాబోతుంది. ఆమేన్. ఈ రోజే నీ మందిరానికి ఒక ప్లానింగ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈ రోజే పరిచర్యను బ్లెస్ చేయబోతున్నాడు. ఆమేన్. ఈ రోజే నీ భర్త త్రాగుడు మానేబోతున్నాడు. ఆమేన్. ఈ రోజే నీ పిల్లలు మారు మనసు పొందబోతున్నారు. చదువమ్మా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు. ఇదిగోండి, ఎవ్వరు కదలొద్దు. మీరు కదిలితే మాత్రం బ్లెస్సింగ్స్ కోల్పోతారు. ఈరోజు అంశం ఏంటి? శాపం నుండి ఆశీర్వాదం కోల్పోతారు. ఎవ్వరు కదలొద్దు. మాకు ఆశీర్వాదం వద్దు, ఏమొద్దంటే ట్రాక్టర్లు స్టార్ట్ చేయండి, ఇంకా ఆటోలు స్టార్ట్ చేయండి, ఏదైనా చేయండి. ఏంటిదమ్మా? రాత్రులు నెలలు హాస్పిటల్లో ఉంటారు. దేవుని సన్నిధిలో 1 గంట ఎక్కువైతే నిలబడలేరా? ఆటో డ్రైవర్ తొందర చేస్తాడు, ట్రాక్టర్ డ్రైవర్ తొందర చేస్తాడు. మీకేమైంది? ఆశీర్వాదం కావాలంటే నిలబడు. యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడు. నువ్వు దీవిస్తే గాని ఇక్కడి నుంచి నేను వెళ్ళను. ఆమేన్. నువ్వు దీవిస్తేనే గాని ఇక్కడి నుంచి వెళ్ళను. ఇదిగో ఈ రోజే నూతన క్రియను చేయబోతున్నాడు దేవుడు.